హైదరాబాద్ నగరంలో విదేశీయులు మకాం వేశారు. నైజీరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వచ్చి వీసా గడువు ముగిసినా అక్రమంగా సిటీలోనే ఉంటున్నారు. డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నైజీరియన్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. సిటీలో ఎక్కడా డ్రగ్స్ దొరికినా వాటికి మూలం నైజీరియన్సే ఉంటున్నారు. గోవా, ముంబైలోని నైజీరియన్స్ నెట్వర్క్తో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సిటీలో అక్రమంగా ఉంటున్న నైజీరియన్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి వెనుకుండేది నైజీరియన్సే. నేరుగా లేదంటే ఇతరులతో హెరాయిన్, కొకెయిన్, ఎల్ఎస్డీ సప్లై చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. వారి దేశంలో ఉపాధి లేకపోవడంతో విద్య, వ్యాపార, ఆరోగ్య సమస్యల పేరుతో ఆఫ్రికన్స్ మన దేశానికి వస్తున్నారు. వీసా గడువు ముగిసినా సొంత దేశానికి వెళ్లకుండా ఇక్కడే అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందాతో పాటు ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడుతున్నారు. డ్రగ్స్ కింగ్ పిన్ టోనీ, స్టార్ బాయ్, స్టాన్లీ ఇలా చెప్పుకుంటూ పోతే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ పెడ్లర్స్ అంతా నైజీరియన్సే. విజిటింగ్, స్టూడెంట్, హెల్త్, టూరిస్ట్ వీసాలతో వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. గోవా, ముంబై తర్వాత అత్యధికంగా నైజీరియన్స్ ఉండేది మన సిటీలోనే. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇటీవల చిక్కిన నైజీరియన్స్ అంతా వీసా గడువు దాటేసిన వారే. ఇక సిటీలో నైజీరియన్లు ఎక్కువగా ఉండే టోలీ చౌకీ, పారామౌంట్ కాలనీలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వరుస తనిఖీలు, కార్డన్ సర్చ్లు చేస్తున్నారు. నైజీరియా నుండి వచ్చిన వారు ఏ పని మీద వచ్చారో అది చేస్తున్నారా లేక డ్రగ్స్ దందా చేస్తున్నారా అనే దానిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వీసా గడువు ముగిసిన వారిని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి వారి దేశాలకు డిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నైజీరియన్స్ కానీ, ఉగాండా వాళ్ళు కానీ, సుడాన్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఈ మా టోలీ చౌకీ లిమిట్స్లో పారామౌంట్ కాలనీలో ఉంటారు ఎక్కువ మ్యాక్సిమంగా. ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదంటే మెడికల్ పర్పస్ ఇక్కడ వస్తుంటారు. వీళ్ళు ఇట్లా వచ్చి ఓవర్ స్టే ఉండిపోయి కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్లో కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మేము ఈ పొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత రెగ్యులర్గా వీళ్ళకు చెకింగ్ కానీ రీసెంట్గా ఒక కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కూడా మేము ఒక 24 మందిని వీసా ఎక్స్పైరీ వల్ల ఐడెంటిఫై చేసాం. వీసా ఎక్స్పైరీ ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసే ప్రక్రియ మా పెద్ద ఆఫీసర్లో చెప్పి ప్రక్రియ స్టూడియో చేసాం. ఇప్పటికే ఒక 4 వెళ్ళిపోయారు. సిటీలోని టోలీ చౌకీ, లంగర్ హౌస్, పారామౌంట్ కాలనీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, నాంపల్లి, హుమాయూన్ నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నారు నైజీరియన్స్. విద్య, మెడికల్ వీసాలపై ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. పారామౌంట్ కాలనీలో వారి నివాసాలతో పాటు ఇక్కడ వారు తిరిగే అన్ని ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. గతంలో ఆఫ్రికన్ దేశాల నుండి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డ వారి ఇండ్లపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, సిటీ పోలీస్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పారామౌంట్ కాలనీలో పోలీసులు నిఘా పెరగడంతో నైజీరియన్స్ శివారు ప్రాంతాలకు మకాం మారుస్తున్నారు. సిటీలో నైజీరియన్స్తో పాటు ఇతర దేశాల నుండి వచ్చే వారిపై నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. ఇల్లీగల్ యాక్టివిటీస్కు ఛాన్స్ లేకుండా చూడడంతో పాటు లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు కాప్స్.